హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రధానంగా సమాజంలో ఒక రుగ్మత మాత్రం పట్టి పీడిస్తా ఉంది. చాలా రోజుల నుండి అంటే ఈ కిడ్నీకి సంబంధించిన సంబంధిత వ్యాధుల యొక్క లక్షణాలతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సమాజంలో రోజు రోజు పెరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. ఇక కిడ్నీ సంబంధిత సమస్యలు ఏ విధంగా వస్తాయి, దాని లక్షణాలు ఏంటి, దాంతో పాటు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ముందే గుర్తించవచ్చా ఆ సమస్యకి సంబంధించి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైద్య నిపుణులు, రోబోటిక్ యూరియాలజిస్ట్, అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, అదేవిధంగా 11 ప్రపంచ రికార్డులు తన సొంతం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి మన ముందున్నారు. ఆయన ఎవరో కాదు, కమేల శ్రీధర్ గారు మన ముందున్నారు. అన్ని విషయాలు అడుగుదాం. కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఆ లక్షణాలు, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రధానంగా మారుతున్న జీవన అంటే పరిణామ క్రమంలో మనిషి యొక్క ప్రధానంగా ఆహారం, డిఫరెంట్ ఆహారం తీసుకుంటున్నారు. దానివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్న సందర్భం కనబడుతుంది. అవునండి. దానిలో ప్రధానమైన సమస్య ఈ రోజు రోజు పెరుగుతా ఉంది కిడ్నీ సమస్య. కిడ్నీ సమస్యలు పూర్తిగా రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా దీనికి సంబంధించి ఎట్లా గుర్తిస్తారు? దాని లక్షణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే సమాజం లోపల గత 100 సంవత్సరాల్లో ఆహారపు అలవాట్లు కానీ, జీవన శైలి కానీ, పెరుగుతున్న ఒత్తిడి కానీ, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కానీ, లేక పెరుగుతున్న ఒబెసిటీ కానీ, దాని పర్యవసానంగా డయాబెటీస్ కానీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఆరోగ్య పరిమితి ఏదైతే ఉందో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పాతకాలంలో 100 ఇయర్స్ జీవించడం కామన్గా ఉండేది. గమనించి చూస్తే మా తాత ముత్తాతలందరూ కూడా 100 ఇయర్స్ 106 ఇయర్స్ బ్రతికిన వాళ్ళే. ఇప్పుడు మన ముందు జనరేషన్ చూస్తే 60 సంవత్సరాలు దాటి వచ్చిన వెంటనే అమ్మయ్య ఇంకా అయిపోయింది, ఆయన జీవితం ఎండింగ్కి వచ్చేసాడు అంటే. అలా కాకుండా జాగ్రత్తలు వహిస్తే ఈ రోజు కూడా ఈ సమాజంలో కూడా చక్కగా 90 ఇయర్స్ 95 ఇయర్స్ జీవించే అవకాశాలు ఉన్నాయని, అందుకు మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే మనిషికి ఆహారము, వాతావరణము, మానసిక పరిస్థితి, జనరల్గా అతను పడుతున్నటువంటి ఏ కష్టమైనా సరే అతను ఇష్టంగా పడుతున్నాడా, లేక అతని మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, కొన్నిసార్లు 12 గంటలు ఏమి తినకుండా సడన్ గా తిన్నప్పుడు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే లేట్గా తిన్నాం కాబట్టి ఎక్కువ తినచ్చు అనుకుంటారండి. అలా కాదండి. తినేటప్పుడు ఒక పరిమితిలో ఉంటే తప్ప షుగర్ లెవెల్స్ స్టేబుల్ గా కాన్స్టెంట్ గా ఉండవు. అందువల్ల సమయానికి తినడం, మరి ఎక్కువ కాదండి, ఎంత తినాలో అంతవరకు దాన్ని విభజించి తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ ఒక స్టేబుల్ లెవెల్లో ఉంటాయి. షుగర్ రాకుండా కూడా కాపాడవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయము, మనిషికి వెయిట్ కంట్రోల్ అనేది ఉండాలి. జనరల్గా ఇయర్లీ ఒకసారి వెయిట్ చూసుకోమని చెప్తాం. కేర్ఫుల్ పర్సన్స్ అయితే వారంకి ఒకసారి కూడా చూసుకుంటున్నారు. ఏదేమైనా ఒక 5 కిలోలు పెరిగామనుకోండి, అది రియల్ ప్రాబ్లం. ఎందువల్ల పెరిగాం అంటే ఓవర్ ఈటింగ్ వల్ల పెరిగామా, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల పెరిగామా, లేకపోతే షుగర్ వచ్చేసిందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినా సరే వెయిట్ పెరుగుతుంటుంది. కాబట్టి వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ పెరిగిన కొద్దీ అన్ని సమస్యలు వస్తాయి. ఫస్ట్ వచ్చేది వెయిట్ పెరిగితే షుగర్ వస్తుంది, రెండవది బీపీ వస్తుంది, మూడవది జాయింట్ పెయిన్స్ వస్తాయి, నాలుగవది కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఐదవది హార్ట్ అటాక్ వస్తుంది, అది రాకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి వెయిట్ వల్ల వస్తుంది. అంటే మన శరీరంలో కొంత ఇన్సులిన్ తయారవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ నార్మల్ బాడీ వెయిట్ ఉన్నంత వరకు సపోర్ట్ చేయగలదు. ఎప్పుడైతే మన వెయిట్ పెరిగిపోయిందో మనకు బిఎంఐ అని ఉంటుందండి, బాడీ మాస్ ఇండెక్స్. మన హైట్ ఎంత ఉంది, దాని ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి. ఓకే, అది మించిపోయాం, నార్మల్ 19 నుంచి 25 వరకు అంటాం. 29 దాటింది అనుకోండి బిఎంఐ, ఒబెసిటీ కింద వస్తుంది. ఓకే, 35 దాటి ఉన్నారంటే ఇక కష్టమే. 120 కిలోలు 130 కిలోలు వాళ్ళు తగ్గే వరకు కూడా ప్రాబ్లం ఉంటుంది. అయితే ఏ సమస్య ముందు వస్తుంది అని చెప్పడం కష్టమైన కిడ్నీ సమస్యలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మనందరికీ హార్ట్ ప్రాబ్లం వస్తే చాలా డేంజర్, మనిషి చనిపోతాడని అనుకుంటామండి. హార్ట్ అటాక్ వచ్చింది పోతాడేమో అని డౌట్ ఒకటి, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్లి స్టెంట్ వేయడము, బైపాస్ సర్జరీ చేయిస్తాం. హార్ట్ అనేది అత్యంత కీలకమైందని, ఎందుకంటే దాని పనితనాన్ని అది ఏదో ఒక శబ్దం చేస్తూ మనకు తెలియజేస్తుంది, లబ్ డబ్ అనేది. కానీ కిడ్నీస్ హార్ట్ ఎంత పనిచేస్తుందో అంతే స్థాయిలో పనిచేస్తున్నాయి. మన పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు కూడా కిడ్నీస్ పనిచేస్తూనే ఉన్నాయి, కానీ నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయి. సైలెంట్ గా పనిచేసేటువంటి ఒక గొప్ప ఆర్గాన్ నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే మన కిడ్నీస్ ఎక్కడో మనకే తెలియదు. హార్ట్ అడగని చెప్తారు, ఛాతి మీద చేయబెట్టి ఇక్కడ కొట్టుకుంటుందని చిన్న పిల్లలు గుర్తించగలుగుతారు. కానీ కిడ్నీ ఇక్కడ చెప్పలేరు, తెలిసినా సరే అక్కడ శబ్దం లేదు.
కానీ కిడ్నీ పనిచేస్తూ ఉంది. అది పనిచేయడం ఆపినప్పుడు ఏం జరుగుతుంది ఎవరు తెలియదు. ఎందుకంటే ఇది కిడ్నీ లక్షణం అని చెప్పడానికి ఒక వేరే స్పెక్ట్రమ్ ఉందండి. అంటే ఛాతీ నొప్పి వస్తే హార్ట్ అటాక్ అనుకుందాం ఒక కామన్ మ్యాన్. మరి ఎక్కడ నొప్పి వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అలా చెప్పడానికి నిర్దిష్టమైనటువంటి 1 కానీ 2 కానీ లక్షణాలు లేవు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక కొన్ని వారాలుగా కొన్ని నెలల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఉదాహరణకు ఒక వ్యక్తికి బీపీ 20 సంవత్సరాలుగా ఉంది, షుగర్ 10 సంవత్సరాలుగా ఉంది. స్లోగా అతని యొక్క రక్తనాళాలు మూసిపోతూ ఉంటాయి. దాన్ని ఆర్టీరియోలో స్క్లిరోసిస్ అంటారు. చిన్న చిన్న రక్తనాళాలు ముఖ్యంగా కెపిలరీస్ అంటాం. వాటిలో ఉండే లోపల లైనింగ్ చేసే సెల్స్ అధికంగా తయారై ఉన్న రక్తనాళాన్ని మెల్లగా కన్స్ట్రిక్ట్ చేస్తే తగ్గే విధంగా చేస్తాయి. తద్వారా బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గిందో ఏ అవయవం అయినా సరే మెల్లగా పనిచేయడం తగ్గుతుంది. ఈ కిడ్నీ మీద వచ్చిన ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి బీపీ, షుగర్స్. కొంతమందికి సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయింది కూడా అంటుంటారు. దాన్ని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అదేంటి, కట్లపాము కాటేసింది అనుకుంటాం. దాని విషయం డైరెక్ట్ నెఫ్రోటాక్సిక్ అంటే కిడ్నీ మీదనే ఎఫెక్ట్ చూపించేటువంటి పాయిజన్. కాబట్టి ఆ వ్యక్తి బయటకు చూడడానికి బాగానే ఉంటాడు, కానీ యూరిన్ అయిపోతుంది. అయ్యో మనిషి ఉబ్బిపోతున్నాడు అని హాస్పిటల్ తీసుకెళ్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని వీళ్ళు డయాలసిస్ చేయాలని చెప్తాం. ఆ డయాలసిస్ చేసి అతను బతికించుకుంటే కొన్ని వారాల్లో ఆ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఫెయిల్ అయినటువంటి ఆ కిడ్నీ రికవర్ అవుతుంది. కొంతమంది రోడ్ సైడ్ యాక్సిడెంట్ అవుతుంది, బాగా బ్లీడింగ్ అవుతుంది, కొన ఊపిరితో హాస్పిటల్ తీసుకొస్తారు. మంచి ట్రీట్మెంట్ జరిగింది అనుకుంటాం, బతికి బట్టగట్టాడు అనుకోండి. ఆ కొద్ది గంటలు బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అయ్యి బీపీ కాన్స్టెంట్ దానికి వస్తూనే ఉండాలండి. మన చేతిలో బీపీ 120/80 అందరికి తెలుసు. 80 మిల్లీమీటర్ కంటే తగ్గింది అనుకుందాం, అప్పర్ లిమిట్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గితే కిడ్నీకి పర్ఫ్యూషన్ ఉండదు. ఎప్పుడైతే పర్ఫ్యూషన్ లేదో కిడ్నీ పనిచేయలేదు. సో ఆ ఇన్సల్ట్ ఎంతకాలం ఉంటే 2 to 3 weeks వరకు మనం అతను సపోర్ట్ చేస్తే మళ్ళీ కిడ్నీ రికవర్ అయిపోతుంది ఏం కారణం. అవి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. బర్న్స్ పేషెంట్లు కూడా విపరీతమైన వాటర్ లాస్ అయిపోతుంది, మొత్తం ఆవిరైపోతుంది. అప్పుడు కూడా బ్లడ్ వాల్యూమ్ తగ్గి కిడ్నీకి పర్ఫ్యూషన్ లేకపోవచ్చు. సో ఇవి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనేది కనీసం మనం ట్రీట్ చేస్తే బ్రతికి బట్టగడతాం. కానీ మనం మాట్లాడే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అందరూ అనేది కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమంటున్నారు అనేదంతా కూడా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే ఇర్రివర్సిబుల్ ఫెయిల్యూర్. అంటే ఇది ఏదో విధంగా కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇక ఏం చేసినా సరే రికవర్ కాదు అనే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఒక రోజులో కాదండి. నార్మల్ గా సీరం క్రియేటిన్ అని ఒక బ్లడ్ లో టెస్ట్, అది 1 mg/% ఉంటుంది నార్మల్ పర్సన్స్. అది కనుక 10 mg దగ్గర వచ్చింది అనుకోండి, అది కిడ్నీ ఫెయిల్యూర్. అయితే అందులో కొన్నిసార్లు 2 mg ఉంటుంది ఒక 6 నెలలు. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే 3 ఉండొచ్చు, 3-4 సంవత్సరాలు అది 8 కావచ్చు. సో అది స్లోగా జరుగుతుంది. ఆ వ్యక్తికి తెలుస్తుందండి మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఈ జాగ్రత్త తీసుకోమని మాలాంటి స్పెషలిస్ట్ చెప్తూనే ఉంటారు. ఉప్పు తగ్గించమని, ప్రోటీన్స్ తగ్గించమని, మాంసాహారం తీసుకోవద్దని, వాటర్ ఎక్కువగా తీసుకోవద్దని. ఇవన్నీ జాగ్రత్త పాటిస్తూ ఉన్నా సరే అది కొంతవరకు దాని స్పీడ్ నడుస్తూనే ఉంటుంది. మా జాగ్రత్తలను కూడా వేగంగా ఫెయిల్ కాకుండా కాపాడడానికి. అల్టిమేట్లీ ఈ జబ్బుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పటికప్పుడు జరగచ్చు. జరిగిన తర్వాత అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నాం, ఏమవుతుందో చూద్దాం. మనందరం యూరిన్ పోస్తున్నాం, ఎన్నిసార్లు పోస్తున్నాం లెక్క తెలియదు, ఎంత పోస్తున్నామో మనకు తెలియదండి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో యూరిన్ తగ్గిందనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. మనిషి వాసిపోతుంటాడు, ఊతాడు అనమాట, ఫేస్ మీద వాపులు వచ్చేస్తాయి ఇక్కడంతా. మనం గట్టిగా ఒత్తితే, ఇలా ఒత్తామనుకోండి గుంట పడిందంటే ఆ వ్యక్తిలో కనీసం 2 నుంచి 3 లీటర్లు ఎక్కువ వాటర్ ఉన్నట్టే. ఫేస్ వాపులు రావటం, పాదాల పైన వాపులు రావటం, పొట్ట ఉబ్బినట్టుగా ఉండటం. ఆ తర్వాత ఇదంతా కూడా నీరు నిండినందుకు. నీరు ఎందుకు నిండుతుంది అంటే మన కిడ్నీస్ అవసరమైన వాటర్ ఉంచుకొని మిగతాది బయటకు పంపేస్తుందండి. బయటకు పంపే ప్రపోర్షన్ లేకపోవడం వల్ల, ఫ్రాక్షన్ లేకపోవడం వల్ల మనం 3 లీటర్ నీళ్ళు తాగాం, 3 లీటర్ లోపల కూడా తాగాం, 1.5 లీటర్ బయటకు వచ్చేయాలి. రాకపోవడం వల్ల అంతా లోపలే ఉంటుంది. మనిషిలో వాటర్ లాగ్డ్ గా, మనిషి ఉబ్బిపోతే ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఆ వాటర్ అయితే పొట్టలో ఉందనుకోండి, దాన్ని అసైటిస్ అంటాం. మామూలుగా బెల్ట్ సైజ్ మాది 36 అనుకుందాం. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో ఆటోమేటిక్గా 40 ఇంచెస్ 42 ఇంచెస్, ఎందుకంటే వాటర్ నిండుతుంది. పొట్టలో ఉన్న రిటర్నింగ్ క్యావిటీ అందులోనే కాకుండా చర్మంలోను, సబ్కటేస్ టిష్యూలోను, ప్రతి ఏరియా కణజాలంలో కూడా వాటర్ నిండిపోతుంది. నెక్స్ట్ ఇదే వాటర్ కనుక ఊపిరితిత్తులపై ఉందనుకుందాం. ఊపిరితిత్తులు ఎలా మన ఆక్సిజన్ ఇస్తున్నాయంటే అక్కడ నుండి అల్వియోలై ఎక్స్చేంజ్ చేసేటువంటి చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, వాటిని అల్వియోలై అంటాం. అల్వియోలై అనేది చక్కటి పొరలండి. అటు సైడ్ బ్లడ్ వస్తుంటుంది, ఇటు సైడ్ గ్యాస్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఎక్స్చేంజ్ అవ్వడానికి ఒక చిన్న 1 or 2 లైన్ ఉన్నటువంటి కణాలు ఉంటాయి. వీటి మధ్యలో వాటర్ చేరింది అనుకోండి, ఎయిర్ ఎక్స్చేంజ్ కాదు. కాకపోవడం వల్ల మన చుట్టూ అందరూ పీల్చుకునే ఎయిర్ ఉన్నప్పటికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్
ఎయిర్ ఎక్స్చేంజ్ చేసుకోలేడు. కాబట్టి దాన్ని అతను ఎగదీసుకుంటాడు. అలా ఎందుకు అంటున్నాడు అంటే ఎయిర్ ఎక్స్చేంజ్ కావట్లేదు. ఎయిర్ ఉంది, మనకుంది, కానీ పక్కన కిడ్నీ ఫెయిల్యూర్ అలా ఎగిరిగిరి గాలి తీసుకుంటాడు, అయినా సరే గాలి అందదు. ఎందుకంటే ఎక్కడైతే ఎక్స్చేంజ్ కావాలో అక్కడ వాటర్ నిండింది. ఆ వాటర్ ఉండడం వల్ల ఎక్స్చేంజ్ కాదండి, ఆక్సిజన్ అందదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు వాటర్ అర్జెంట్ తీసేయాలి. ఎక్స్ట్రా వాటర్ ఎంత ఉంటే అంత తీసేయాలి. తీసేస్తే మళ్ళీ లంగ్స్ కూడా రికవర్ అవుతాయి. సో మొత్తం శరీరం వాటర్ నిండడం. ఇదే బ్రెయిన్ లో జరిగింది అనుకుందాం. ఆ వ్యక్తికి బ్రెయిన్ సెరెబ్రల్ ఎడిమా అంటాం. సెరెబ్రల్ ఎడిమా. ఓకే. మన బ్రెయిన్ ఒక 750 గ్రాములు ఉంటుంది. వాటర్ నిండితే 1000 గ్రామ్స్ అయింది అనుకుంటాం. ఓకే. విపరీతమైన హెడేక్. రెండవది మనిషిని గుర్తుపట్టలేకపోవడం. తన భార్య, తన పిల్లలు వస్తే ఎవరు మీరు అని అడగడం, లేక అసలు ఏమి నాకేం అవసరం లేదని ఇంట్రెస్టెడ్, అంటే చుట్టుపక్కల ఉన్న వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. డిసోరియంటేషన్, అంటే ఇది ఏంటో తెలియదు. మన ఇంట్లో మనం ఉన్నా సరే నేను ఎక్కడున్నా, నేను హాస్పిటల్లో ఉన్నానా, లేకపోతే నేను ఏమన్నా సర్కస్ లో ఉన్నానా, జిమ్ లో ఉన్నానా అడుగుతుంటారు. మీరందరూ ఎందుకు నన్ను చంపడానికి ట్రై చేస్తానని అడుగుతుంటారు. భార్య కనుక జ్యూస్ తెచ్చింది అనుకోండి, అమ్మో ఇవి తెచ్చింది నన్ను బాక్తో పొడవబోతుందని బాధపడుతుంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఏంటి, అతని బ్రెయిన్ లో వాటర్ ఉండడం వల్ల ఆ సెల్స్ సరిగ్గా పనిచేయట్లేదు. సో స్లోగా అలా అయి కోమాలకు జారుకుంటారు. అంతకు ట్రీట్మెంట్ లేకపోతే ఫిట్స్ వస్తాయి. ఆ ఫిట్స్ లో అందని వ్యక్తి ఫిట్స్ వచ్చినాయి అంటే అతను చనిపోతాడు. సో ఇదంతా జరగడానికి కొన్ని నెలలు పడుతుంది. హార్ట్ అటాక్ వస్తే హార్ట్ ఫెయిల్ అని చెప్పడం పెద్ద కష్టం కాదండి. టెస్టులు ఉన్నాయి. ఈసీజీ చేస్తారు, ఈకోకార్డియోగ్రామ్ చేస్తారు, రకరకాల టెస్టులు చేసి యాంజియోగ్రామ్ చేసేస్తారు. ఇక మీకు 3 బ్లాక్స్ ఉన్నాయి, 4 బ్లాక్స్ ఉన్నాయి, మేము స్టెంట్స్ చేస్తామంటారు. ఇదంతా ఒకరోజు 2 రోజులు జరిగిపోతుంది. కానీ కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది కొన్ని నెలల ప్రక్రియ. ఉదాహరణకు క్రియాటినిన్ 2 మిలీగ్రామ్ అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ, అతను బాగానే ఉంటాడు. క్రియాటినిన్ 5 వచ్చిందనుకో అతను కూడా బాగానే ఉంటాడు. ఏదో విధంగా అడ్జస్ట్ అయ్యి వాటర్ తక్కువ తాగటం, ఉప్పు తక్కువ తీసుకోవటం, మాంసాహారం తీసుకోకపోవటం, నేను చెప్పిన పప్పు దినుసులు తక్కువ చేయటం, ఇవన్నీ ఉంటాయి. కానీ 8 మిలీగ్రామ్ వచ్చినా సరే, అంటే ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చేసినా సరే ఆ వ్యక్తి బాగానే తిరుగుతుంటాడు. ఆ సమయంలో ఏదో కొద్దిగా కాళ్ళు వాసినాయండి చూపించుకుందాం అని అనుమానంతో వచ్చింటాడు. లేక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తీసుకొస్తారు, ఏంటి ఫేస్ వాసిపోయింది బాగా, ఇలా ఉండదు మీ ఫేస్ అని భార్య తీసుకొస్తుంది. ఆమెను కూడా తిడుతూ వస్తారు వాళ్ళు, నువ్వు ఎందుకు అవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు డాక్టర్ గారికి, నేను బాగానే ఉన్నా, వాసాలి కొద్దిగా పడుకుంటే సైడ్ పడుకున్నాను కాబట్టి వాసింది అంటారు. కానీ వాళ్ళకి టెస్ట్ చేస్తే క్రియాటినిన్ 8 లేకపోతే 10 వచ్చింది అనుకో, మేము ఇలా ఎక్కువ ఉందండి, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా కాలంగా ఉన్నట్టుంది, మరి ఇప్పుడు చాలా హై లెవెల్కి వచ్చింది మేము చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళు ప్రతిఘటిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యపోతారు, తర్వాత అనుమాన పడతారు, తర్వాత దాడి అంటే ఎదురు దాడి, మీకేం తెలుసు అండి మా గురించి, నేను ఎప్పటి నుంచో మందులు తీసుకుని 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి కరెక్ట్ కంట్రోల్లో ఉన్నాయి, అన్ని బాగా మందులు వాడుతూనే ఉన్నా, మొన్న కూడా చూపించుకున్న బీపీ బాగానే ఉంది, షుగర్ కూడా కొద్దిగా హై ఉంది తప్పితే మరి ఎక్కువ లేదు, కిడ్నీ ఫెయిల్ అయింది అన్నట్టుగా నాకేం అనిపించట్లే, మీరు మళ్ళీ చెక్ చేసుకోండి, మళ్ళీ మనం టెస్ట్ చేద్దాం, పోనీ ఇంకో ల్యాబ్కి ఇద్దామండి, మా ల్యాబ్ కాకపోతే ఇంకో ల్యాబ్, 3 ల్యాబ్లో ఇవ్వమంచి, 3 ల్యాబ్లో అలా వచ్చింది అనుకోండి, మమ్మల్ని వదిలేసి ఇంకో హాస్పిటల్కి వెళ్తారు. ఇంకో హాస్పిటల్ కూడా వాళ్ళు కూడా అన్ని చెక్ చేసి అవునండి కొంచెం కిడ్నీ పని తగ్గిందంటే సెకండ్ పర్సన్ వదిలేసి 3వ మనిషి దగ్గరికి వెళ్తారు. సో 3 లేక 4 స్పెషలిస్టులు అనేక ల్యాబ్లు కలిసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని క్రోడీకరించుకుని తర్వాత ఆలోచన పడతారండి, ఇదేంటి ఇంతమంది ఈ విధంగా మాట్లాడుతుంటే మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుకోలేదా, నా మీద ఏమన్నా కుట్ర చేస్తున్నారా, నేను బాగానే కనబడుతున్నా అని చెప్పి, అసలు నా ట్రీట్మెంటే వద్దు, కొద్దిగా ఆయాసం వస్తుంది, డెరిఫైలిన్ అనే టాబ్లెట్ ఆస్మా పేషెంట్లు వేసుకుంటారండి, అది వేసుకుంటున్నా బాగానే ఉంది అంటే అతను ఏదో చిన్న సైజు ప్రాబ్లం కింద ట్రీట్ చేస్తాడు తప్పితే ఇలా సీరియస్ ప్రాబ్లం ఉంది, ఇది నిర్లక్ష్యం చేస్తే నా ప్రాణం పోయే అవకాశం ఉంది అనే విషయం అతనికి తెలియదు. తెలియకపోవడం వల్ల ట్రీట్మెంట్ లేట్ అవుతుంది. అనేక సార్లు డయాలసిస్ చేయాలంటే చేస్తే మీరు బ్రతుకుతారు ఉండండి హాస్పిటల్ అంటే కాదని చెప్పి వెళ్ళిపోయి 2వ రోజున డెడ్ బాడీ తీసుకొచ్చిన సందర్భాలు కోకోలేదు. ఎందుకంటే పేషెంట్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా పేషెంట్ యొక్క కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక ఇంజెక్షన్ ఇవ్వాలన్నా, ఒక టాబ్లెట్ రాస్తే నోట్లో పెట్టాలన్నా అతను ఇష్టపడితే తప్ప అతను మింగవడం, తల్లిదండ్రులు కొట్టి మింగించలేరు, డాక్టర్స్ అయితే అసలు చేయలేరు, ఓన్లీ డిక్లేర్ చేయగలం, మీకు కావాలని ఇంకో ఒపీనియన్ తీసుకోమంటాం, ఈ టెస్టులు మీకు చేసిన రిపోర్ట్ ఇచ్చేస్తాం సరిపోతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని చివరికి ఉదాహరణగా అతను కన్విన్స్ అయ్యాడు అనుకుందాం, వాళ్ళ ఇంట్లోనే ఎవరో డాక్టర్ ఉండి అవునమ్మా ఇలా జరుగుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా మైల్డ్ గా, స్లోగా, సైలెంట్ గా, ఇన్సిడియస్ గా, వితౌట్ మచ్ వార్నింగ్ అలా పెరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైతే అప్పుడు ట్రీట్మెంట్కి వస్తారు. ఆ ట్రీట్మెంట్ లో ఏముంది, పేషెంట్ చాలా సీరియస్ ఉన్నాడు, ఎందువల్ల అంటే అధికంగా వాటర్ ఉంది, ఆ వాటర్ అర్జెంటుగా తీసేయాలి, అది తీసేస్తే మనిషిలో సగం బరువు తన యొక్క ప్రబలం తగ్గిపోతాయి, ఆయాసం తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, వాపులు తగ్గుతాయి, కొంచెం కుదుట పడుతుంది, ఆకలి తగ్గింది ఉంటుంది ముందు, ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. రెండవది అతనిలో ఉన్న మురికి పదార్థం తీసేయాలి, క్రియాటినిన్ అని మీకు చెప్పా,
1 మిలిగ్రామ్ అనేది బ్లడ్ లో ఉంటే నార్మల్, 10 మిలిగ్రామ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్. సో ఈ 10 మిలిగ్రామ్ మెల్లమెల్ల తీస్తూ మన క్రియాటినిన్ 1కి తెచ్చేయాలి. 1, 2, 3 ఒకసారి తేలేరు. ఈ రోజు ఒకసారి, 2 రోజులకు మళ్ళీ ఒకసారి, 2 రోజులకు మళ్ళీ ఒకసారి చేసి మెల్లమెల్లగా అదంతా తీసి నార్మల్ స్టేజ్కి తేవాలి. అతనిలో టాక్సిక్ లవణాలు కొన్ని ఉంటాయి, ఎందుకంటే యూరిన్ బయటకు రాలేదు కాబట్టి పొటాషియం లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మనందరికి కూడా 3.5 నుంచి 5 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు 6, 7, 8 మిల్లీ ఈక్వలెంట్స్ వెళ్తాయి. అలా వెళ్తే ఏమవుతుందంటే సడన్ గా హార్ట్ డయాస్టోలి అంటే పంప్ చేస్తున్న క్రమంలో ఇట్లా ఆగిపోతుంది, డైలేట్ అయ్యి వెడల్పై ఆగిపోతుంది. సడన్ డెత్ ఈజ్ నోన్. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎందుకు చనిపోతున్నాడు అంటే గుండె వ్యాకోచం చెందిన ఈ పొజిషన్ లో చనిపోతుంది, అయిపోతుంది కాబట్టి మనిషి చనిపోతాడు. సో ఆ రిస్క్ ఉంది. మీకు పొటాషియం పెరిగింది కాబట్టి మీ ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్తే ఏం పొటాషియము ఏం హార్ట్ మీరేం చెప్తున్నారని అనుకుంటారు తప్పితే అది జరిగేటువంటి ఎండ్ రిజల్ట్. చనిపోతున్నప్పుడు మన ఆపే అవకాశం లేదండి. ముందే ఆ ఎలక్ట్రోలైట్స్ తగ్గిస్తారు. ఒక్కసారి డయాలసిస్ పేషెంట్ గా అంటే నమోదైన వ్యక్తి ఎన్ని రోజుల వరకు రికవర్ కాగలుగుతాడు? ఆయన జీవితకాలం అంతే ఇంకా డయాలసిస్ పెట్టుకోవడమేనా అంటే ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న. అందరి పేర్లు ఫస్ట్ అడిగేది అదే. మేము డయాలసిస్ చేయాలి అనగానే అమ్మో జీవితం అంతా డయాలసిస్ చెప్తారు వీళ్ళు, పొద్దులే ఈ రోజు స్టార్ట్ చేసేసి రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు. జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా వారానికి 2 లేక 3 సార్లు డయాలసిస్ చేయమని చెప్తారు. ఎందుకు అలా చెప్తున్నారు? దాని ఆన్సర్ ఏంటంటే మనకు 2 కిడ్నీస్ పనిచేస్తున్నాయండి, మనకేం తెలియదు ఎంత స్పీడ్ లో పనిచేస్తున్నాయి, ఎంత గట్టిగా పనిచేస్తున్నాయో. కానీ 80% మన క్రియాటినిన్ కానీ మురికి పదార్థాలు పెరగకుండా చూస్తున్నాయి. ఆ కిడ్నీ చేసే పనిని బయట ఉండే ఈ మెషిన్ ఏదైతే ఉందో డయాలసిస్ మెషిన్ అంతకంటే చిన్న మెషిన్ అది. కాబట్టి ప్రతి 2 రోజులకు ఏదైతే మురికి పెరుగుతుందో ఆ పెరిగిన దాన్ని తీసేయడానికి మళ్ళీ ఒక సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ 4 గంటలు చేస్తారండి, 4 నుంచి 6 గంటలు మాత్రమే చేయగలం. రోజంతా అతను కూర్చోబెట్టలేము అక్కడ. సో ఆ 6 అవర్స్ లో ఏం చేస్తుంది, 2 రోజుల్లో పెరిగిన మురికిని తీసేస్తుంది. ఇల్లు ఊడ్చుకుంటాం మనం, డైలీ ఒకసారి ఊడుస్తాం. చెత్త బాగా వస్తుంది, డస్ట్ బాగుంది, ఇంటి రోడ్డు పక్కన ఉంది అనుకోండి, రోజుకి 2 సార్లు ఊడుస్తాం. అంటే మనం పరిశుభ్రం చేస్తున్నాం మన ఇంటిని. సిమిలర్లీ మన బాడీని పరిశుభ్రం చేయాలంటే ఎంత మురికి తయారవుతుందో దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. 2 days లో వచ్చిన మురికిని డయాలసిస్ ద్వారా తీసేస్తున్నాం. మళ్ళీ 2 days లో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ డయాలసిస్ శుభ్రం చేస్తుంది డయాలసిస్. అలా చేస్తూ అతను బ్రతికుండాలంటే ఎల్లకాలం చేయమని చెప్తున్నాం. సో జీవితకాలంలో డయాలసిస్ చేయాలి. అంటే ఆయన జీవితకాలం తగ్గుతూ వస్తుంది అన్నట్టే కదా ఇంకా డయాలసిస్ పేషెంట్ కి? తగ్గుతూ వస్తుందని కాదు, జనరల్ గా అతను కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంటే. డయాలసిస్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటారు. అది ఖర్చుతో కూడింది కాబట్టి గవర్నమెంట్ వారు కూడా చాలా సబ్సిడీ ఇచ్చారండి. కొన్ని చోట్ల డయాలసిస్ ఫ్రీగా కూడా చేస్తున్నారు, వెతుక్కుని వెళ్ళాలి ఆ ప్లేస్. కూడా ఇస్తున్నారు. అటెండెంట్ కూడా టికెట్ ఇస్తారు, అటెండెంట్ భోజనం ఇస్తారు, నెలకు 10,000 ఇంటికి పంపిస్తారు ఈ ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా చేసినాక. ఎందుకంటే అది ఖర్చుతో కూడిన విషయమే. కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది అటెండెంట్ లేకపోవచ్చు, కొంతమంది ఆ మొత్తం సిస్టమ్ పోయి నాకు వద్దు డయాలసిస్ నేను కూర్చోలే అని అంటున్నారు. ఇవన్నిటికీ పరిష్కారంగా నా డయాలసిస్ ఎప్పుడు ఆపుతారని పేషెంట్ భీష్మించుకుని కూర్చుంటాడు. నాకు ఎప్పుడు ఆపుతారో చెప్పండి, ఇక నేను రాను, నేను 10 సార్లు చేయించుకున్నా, మీరు ఎప్పుడైనా రమ్మని అంటున్నారు, నాకు రాకుండా పోయేది ఎప్పుడు అని అడుగుతారు. అంటే మీకు ఫెయిల్ అయింది కిడ్నీ, అలాంటి కిడ్నీ మీలో ఇంకోటి ఫిట్ చేయడానికి ఒకళ్ళు డొనేట్ చేస్తే ఆ కిడ్నీ బాగా పనిచేస్తే మీరు డయాలసిస్ రానక్కర్లేదు. అంటే ఎప్పుడు మనము ట్రాన్స్పోర్ట్ అంటే పూర్తిగా మార్పిడి చేసే ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు మొదలవుతుంది అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు. అండ్ సడన్ గా వచ్చిన కిడ్నీ ఫెయిల్ ఏదో ఉందో పామ్ కాట్ వల్ల కానీ, బర్న్స్ వల్ల కానీ, బ్లీడింగ్ వల్ల కానీ, సివియర్ బ్లీడింగ్ అయ్యే యాక్సిడెంట్స్ అయితే అవి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. అంటే అప్పటిదప్పుడే కొన్ని గంటల్లో జరిగింది కాబట్టి దాన్ని ఎందువల్ల వచ్చిందో దాన్ని క్లియర్ చేసేస్తే, బ్లడ్ లాస్ అయింది కాబట్టి బ్లడ్ ఎక్కించాలి. బర్న్స్ ఫ్లూయిడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఫ్లూయిడ్స్ మనం రిప్లేస్ చేయగలగాలి. పాము కాటేసింది కాబట్టి దానికి యాంటీవెనమ్ ఇస్తారు. వాటన్నిటి టెంపరీ ఫినామినా. 2-3 వారాల్లో కిడ్నీ ఆటోమేటిక్ గా రికవర్ అవుతుంది, ఛాలెంజ్ చేసుకుంటుంది. అచ్చా నా మీద ఉన్న విష పదార్థం పోయింది కాబట్టి డయాలసిస్ లో విషాన్ని తీసేస్తాం. పాము కాటేసింది, ఆ విషం బ్లడ్ లో ఉంది, డయాలసిస్ లో మురికి పదార్థంతో పాటు విషం తీసేస్తాం కాబట్టి ఆ విష ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి అది అక్యూట్ ఫెయిల్యూర్ అని 2-3 weeks 3 months వరకు వెయిట్ చేసి చూస్తాం ఏమవుతుంది కిడ్నీ పనిచేస్తుందా లేదని. ఇప్పుడు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కొన్ని సంవత్సరాలుగా మెల్లగా ఫెయిల్ అవుతూ డయాబెటీస్ ని మనం మాయం చేయలేం. ప్రపంచాన్ని చెప్పారు ఎన్ని చెప్పినా డయాబెటీస్ నేను మాయం చేసేసానండి, పేషెంట్ 20 years గా డయాబెటీస్ ఉంది, నేను మాత్రం క్లియర్ చేసేసాను అని చెప్పిన వాళ్ళు లేరు. రకరకాల వింత ప్రకటన చూస్తాం మేము. అసలు డయాబెటీస్ రాకుండా చేస్తాం, వచ్చేస్తే మాయం చేస్తాం, అవన్నీ ఉట్టి మాట్లాడి. డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్, అదొక జబ్బు కాదు. మనం ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, వెయిట్ పెరగడం వల్ల మనలో ఉన్న ఇన్సులిన్ తక్కువ పడుతుంది. సో అదన్నీ ఆ జాగ్రత్తలు తీసుకొని వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ గా డయాబెటీస్ అనేది లేకుండా పోవచ్చు.
ఓకే. ముందు టాబ్లెట్ తీసుకునేవాడు ఇప్పుడు టాబ్లెట్ లేకుండా బాగుండొచ్చు. దాని అర్థం డయాబెటీస్ పోయిందని కాదు. అతని లైఫ్ స్టైల్ మార్పుల వల్ల అతను ఒరిజినల్ స్టేట్కి వచ్చేసాడు. ఇన్సులిన్ అనేది 100 యూనిట్స్ ఉందనుకుందాం బాడీలో, మన వెయిట్ 60 కిలోలు అనుకుందాం, మనం 90 కిలోలు పెరిగాం అనుకుందాం, కానీ ఇన్సులిన్ పెరగదండి, 100 యూనిట్సే ఉంటుంది. సో 90 కేజీల మనిషికి ఈ ఇన్సులిన్ తక్కువ పడుతుంది. అదే వ్యక్తి అయినా మళ్ళీ 60 కేజీకి వచ్చేసాడు అనుకోండి, అది ఆయన సరిపోతుంది కాబట్టి డయాబెటీస్ లేనట్టు కనిపించచ్చు. సో బాడీ వెయిట్ తో మ్యాచింగ్ చేస్తుంది ఇన్సులిన్ యొక్క రిక్వైర్మెంట్ కానీ దాని ప్రొడక్షన్ కానీ అవన్నీ. సో లాంగ్ టర్మ్ లో వచ్చినటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ మళ్ళీ కిడ్నీస్ రికవర్ కాలేవు. ముఖ్యమైన విషయం, కిడ్నీస్ చిన్నవి అయిపోతాయి. నార్మల్ గా 13 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు అంటే ఆల్మోస్ట్ పిడికిల కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కిడ్నీ. అలా రెండు ఉంటాయి. కిడ్నీ లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అంటే షుగర్ వల్ల బీపీ వల్ల ఫెయిల్ అవుతే చిన్నది ఆల్మోస్ట్ సగం అయిపోతుంది, చిన్న సైజ్ నిమ్మకాయ అంత కావచ్చు. అంటే అలా కాంట్రాక్షన్ అయిందంటే అది పర్మనెంట్లీ డ్యామేజ్ కిడ్నీ. అదే పాము కాటేసింది 3 వీక్స్ తర్వాత మనం చూసామంటే కిడ్నీ సేమ్ సైజ్ లో ఉంటుంది. సో సైజ్ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని అర్థం చేసుకోవాలి. అలా చిన్నదైన కిడ్నీ ఇక రికవర్ కాదని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా అనేక పారామీటర్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ ఎంత ఉంది, హిమోగ్లోబిన్ మనకు 15 గ్రాములు ఉంది. పర్మనెంట్ గా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ హిమోగ్లోబిన్ సరిగ్గా తయారు కాక 5-6 గ్రాములు ఉంటుంది వాళ్ళకి. సో హిమోగ్లోబిన్ తగ్గిందా, కిడ్నీ సైజ్ తగ్గిందా, షుగర్ చాలా కాలం ఉందా, ఇతనికి ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇతనికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందా, ఇవన్నింటి బట్టి బేరు చేసుకుని కిడ్నీ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ అయితేనేమో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళమంటున్నాం. లేదు 2-3 మంత్స్ అయింది కిడ్నీ ఫెయిల్ అయ్యి రికవరబిలిటీ ఛాన్స్ ఉందా అని అంటే వెయిట్ చేసి చూస్తాం. డయాలసిస్ చేస్తున్న వ్యక్తికి సడన్ గా మనం డయాలసిస్ ఆపేసాం అనుకోండి, అతనిలో ఉన్న మురికి పదార్థాలు పెరగాలి, క్రియాటినిన్ పెరిగి మళ్ళీ 1 మిల్లీగ్రామ్ నుంచి 10 వరకు రావాలి. వస్తే దాని అర్థం కిడ్నీ పనిచేయాలని అర్థం. సో డయాలసిస్ ఆపేస్తే క్రియాటినిన్ పెరిగింది అనుకోండి, ఇట్ ఇస్ ఎవిడెన్స్ దట్ మన కిడ్నీ పనిచేయట్లేదు. ఏ కష్టం వచ్చినా సరే ఇది ఇంతే, డయాలసిస్ మీద రావాల్సిందే. సో పదే రావడం ఇష్టం లేక మీ ఇంట్లో ఎవరైనా ఎలిజిబుల్ డోనర్స్ ఉంటే రక్త సంబంధికులు మాత్రమే డొనేట్ చేయమని అడుగుతాం. అదృష్టం ఏంటంటే మాలాంటి కిడ్నీ సర్జన్స్ కి భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చాడు. 2 కిడ్నీస్ పనిచేసుకుంటూనే ఉన్నాయి, కానీ వాటి ఫుల్ కెపాసిటీకి పనిచేయట్లేదు. లెఫ్ట్ కిడ్నీ ఒక 50% కెపాసిటీకి పనిచేస్తుంది, రైట్ కిడ్నీ ఒక 50% పనిచేస్తుంది. తన రిజర్వ్ అలా ఉంచుకుంటాం. ఉదాహరణ మనం కిడ్నీ తీసేసుకున్నాం, డొనేషన్ వేరే వాళ్ళకి కావాలని తీసేసుకుంటే ఉన్న కిడ్నీకి తెలిసిపోతుందండి, ఈ శరీరంలో మురికంతా నేనే చేయాలి, నా ఫ్రెండ్ నా పార్ట్నర్ మాయమైపోయాడు కాబట్టి తన యొక్క కెపాసిటీని పెంచుకొని అంతవరకు 50% మాత్రమే పనిచేసినది తన రిజర్వ్ కెపాసిటీ వాడుకుంటూ 100% కెపాసిటీతో పనిచేస్తుంది. సో మనం 25 సంవత్సరాల్లో ఒక వ్యక్తికి కిడ్నీ తీసుకొని డొనేషన్ వేరే వాళ్ళకి ఇచ్చాం అనుకుందాం. ఆ వ్యక్తి కిడ్నీ డొనేషన్ ఇవ్వకపోతే 75 సంవత్సరాలు బతికాడు అనుకుందాం, కిడ్నీ ఇచ్చినా సరే 70 సంవత్సరాలు బతుకుతాడు. సో కిడ్నీ డొనేట్ చేయడం వల్ల అతనికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. నిజమే సార్, చాలా మందికి అపోహలు ఉన్నాయి. కిడ్నీ నేను డొనేట్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా నా అంటే ఎక్స్పైర్ అవుతా ఉంది, ఖచ్చితంగా నా జీవితకాలం తగ్గుతూ ఉంటుంది అనేది మాత్రం ఒక అపోహ ఉంది. నిజమేనా? అదే మన సమాజంలో ఉన్నటువంటి పెద్ద రుగ్మత అండి. మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ఉన్నటువంటి శరాఘాతం లాంటి ఒక అంశం అది. కిడ్నీలు ఇచ్చినా సరే అతని జీవితం బాగుంటుందని, ఆ తీసుకునే విధానం కూడా చాలా సింపుల్ గానే ఉంటుందని, ఓపెన్ సర్జరీ కాకుండా ఈ మధ్య లాప్రోస్కోపీతో చేస్తున్నాం, రోబోటిక్ సర్జరీతో చేస్తున్నాం. 2-3-4 చుక్కలు అంటే చిన్న రంధ్రాల ద్వారా ఆ కిడ్నీని మెల్లగా సెపరేట్ చేసి తీసుకోగలుగుతున్నాం. ఎటువంటి గాయం బయట కనబడట్లేదు. పాతకాలంలో కిడ్నీ ఆపరేషన్ పెద్దది కనబడేది, బొడ్డు దగ్గర స్టార్ట్ చేస్తే వీపు దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా 3-4 చిన్న రంధ్రాల్లోంచి సర్జరీ అవుతుంది. ఆపరేషన్ చేస్తే 2వ రోజు 3వ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. తర్వాత గొప్పగా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు, 1 వీక్ తర్వాత అన్ని మానేసేసి నార్మల్ పర్సన్ లాగా జీవించాలని చెప్తున్నాం. ఇది డోనర్ చెప్తుంది. అంటే డోనర్ అపాయంలో లేడని, డోనర్ కి రెగ్యులర్ చికిత్స అక్కర్లేదని, ఇయర్లీ ఒకసారి బీపీ చూసుకోవాలి, షుగర్ చూసుకోమని చెప్తున్నాం. అందరిలాగానే వాళ్ళు కూడా. అంతకు తప్పితే ఇతనికి స్పెషల్ గా వచ్చే సమస్యలు లేవు కాబట్టే సైంటిఫిక్ గా కూడా ఎవరికైనా సరే డోనర్ కి అపాయం కలిగితే ఆ సర్జరీ చేయడానికి ఎథికల్ కమిటీస్ ఒప్పుకోవు. మా మనసు ఒప్పదు, ప్రభుత్వం ఒప్పదు, సమాజం ఒప్పదు, ఎక్కడ కూడా అసలు దానికి అవకాశం రాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంత విరివిగా జరుగుతుందంటే 2 కిడ్నీస్ ఉన్నాయి కాబట్టి, ఒక కిడ్నీ తీసినా సరే డోనర్ బాగుంటున్నాడు, రెసిపియెంట్ కూడా బాగుంటున్నాడు కాబట్టి దానికి అవకాశం వచ్చింది. 1901లో అంటే ఆల్మోస్ట్ 120 సంవత్సరాల క్రితం ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది. పీటర్ ఉల్మన్ అని ఆయన చేశాడు. చేసినప్పుడు గగ్గోలైంది ఆయన మీద, అయ్యో కిడ్నీ తీసేసుకున్నాడు, ఏం జరుగుతుందో ఏంటో అని. అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ కిడ్నీ 6 నెలలు పనిచేసిందండి. అంటే అప్పుడు వాళ్ళకి కొన్ని రకాల ఇంజెక్షన్స్ గురించి కానీ, లేకపోతే మ్యాచింగ్ సరిగా లేదు, జెనెటిక్ మ్యాచింగ్ చేసే అవకాశం లేక టెక్నికల్ గా బాగా చేశాడు కాబట్టి 6 నెలల వరకు ఉంది. అసలు సరిగా చేయకపోతే ఆ గంటలోనే ఆ కిడ్నీ మూసుకుపోయి బ్లాక్ అయిపోద్ది.
బాగా ఉంది, ఒక వారం రోజులు ఉంది, 10 రోజులు ఉంది, నెల ఉంది, 6 నెలలు ఉంది అంటే కిడ్నీ సర్వైవ్ అవుతుందని అర్థం. ఎందుకు 6 నెలల తర్వాత ఆ నాళాలు మూసుకుపోతున్నాయి అనేది వేరే అంశం అది. అంటే అందులో ఇన్ఫెక్షన్ అయిందా, లేకపోతే అతనికి రిజెక్షన్ అయిందా, ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళ మధ్యలో రిలేషన్ సరిగా లేదా, మ్యాచింగ్ లేదా, అవి లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్ డిసీజ్ లేవు. ఈ 100 సంవత్సరాలు ఏం జరిగింది? మ్యాచింగ్ ఎలా చేయాలి, రిజెక్షన్ కాకుండా ఏమైనా మందులు వాడాలా, రిజెక్షన్ అంటే మన బాడీ ఏం చేస్తుంది, ఉదాహరణకు మనం ఒక ఎల్ఐఎన్స్ తీసుకున్నాం, కిడ్నీ ఫుల్ లైక్ పెట్టాం, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అయినప్పుడు కూడా ఈ ఇద్దరు మధ్యలో కూడా కొంత వ్యత్యాసం ఎందుకు ఉంటుందంటే తల్లి నుంచి తండ్రి నుంచి మనకు సగం సగం జీన్స్ వచ్చినాయండి. ఉదాహరణకు తల్లి మనకు డొనేట్ చేసింది అనుకుందాం, ఆ కిడ్నీ బాగానే పనిచేస్తుంది. ఆఫ్టర్ 5-6 years 10 years కి తల్లి ఇచ్చింది కాబట్టి తండ్రి నుంచి వచ్చిన జీన్స్ దానికి వ్యతిరేకంగా పోరాడుతుంటాయి. కాబట్టి తల్లి తండ్రి యొక్క ఇద్దరు జీన్స్ మనలో ఉన్నాయి. తల్లి ఇచ్చినప్పుడు తల్లి జీన్స్ సఖ్యత ఉంటాయి, కానీ తండ్రి నుంచి వచ్చిన జీన్స్ వ్యతిరేకంగా రిజెక్షన్ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఒక రోజు అయిపోతుంది, మెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్, ఇయర్స్, స్లోగా క్రానిక్ రిజెక్షన్ అంటారు. అలా చేసి 6 నెలలు, 6 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు మెల్లగా ఫంక్షన్ తగ్గుతుంది. సో దాన్ని ఆ క్రానిక్ రిజెక్షన్ తగ్గించడానికి లేక డిలే చేయడానికే ఇమ్యూనో సప్రెషన్ అని వచ్చింది. అంటే కార్టిజోన్ అని, స్టీరాయిడ్స్ ఉన్నాయి, సైక్లోస్పోరిన్ అని ఉంది, అజాథైప్రిన్ అని ఉన్నాయి. ఈ మందులన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారంటే మనలో అటువంటి వైలెంట్ రిజెక్షన్ ఎపిసోడ్ అయితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ ఎపిసోడ్ తగ్గించుకుంటూ పోతే మన కిడ్నీ ఎక్కువ కాలం బ్రతుకుతుంది అనే ప్రిన్సిపల్ కోసం. సో ఈ 125 years జరిగినంత కూడా రిఫైన్మెంట్ ఆఫ్ టెక్నిక్ ఇంప్రూవ్ అయింది, జెనెటిక్ మ్యాచింగ్ అయింది, తర్వాత ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కూడా మంచి మంచి ప్రోటోకాల్స్ వచ్చినాయి. మేము 20 years బ్యాక్ వాడిని, ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు కొత్త మందులు వచ్చినాయి, కనుక్కుంటూనే ఉన్నారు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కష్టం మీద జరుగుతుంది, ఒక వ్యక్తి త్యాగంతో జరుగుతుంది. 15-20 మంది స్పెషలిస్ట్ కలిసి చేస్తున్నారు. వీళ్ళందరి యొక్క కష్టము ప్రతిఫలించాలి, ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? ఆ ఇమ్యూనో సప్రెషన్ అనే మందుల్ని అవి కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎక్కువ కాలం వాడేటట్టు చేయాలి. సార్ ఇంకా అంటే డోనరు లేదంటే రిసీవర్, అంటే ఒక్కసారి మనము డోనర్ గా మనం కిడ్నీ ఇచ్చిన తర్వాత అంటే జీవిత కాలం మొత్తం ఇది అంటే జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితేనా, లేకపోతే గతంలో ఉన్న యాక్టివ్నెస్ మళ్ళీ ఉంటుందా? మంచి ప్రశ్న అండి ఇది కూడా. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారి గురించి అడుగుతున్నారు. డోనర్ బాగానే ఉంటాడని చెప్పేశాను. డోనర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, అతను నార్మల్ గా అన్ని చేసుకోవచ్చు. అతను జిమ్కి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, అతను అందరిలాగానే హార్డ్ వర్క్ చేసుకోవచ్చు. డోనర్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. రెసిపెంట్ కూడా ఆ కిడ్నీ పని చేస్తే అతను కూడా అందరిలాగా జీవించే అవకాశాలు ఉంటాయి. అయితే డిగ్రీ ఆఫ్ మ్యాచింగ్ ఎంత ఉంది అంటే ఇచ్చినది ఎవరు, తల్లి ఇచ్చిందా, తోబుటూలు ఇచ్చారా? తోబుటూల మధ్యలో ఎంత మ్యాచింగ్ ఉంటుంది అంటే 25% ఉంటుంది. తల్లి ఇస్తే 50% మ్యాచింగ్ ఉంటుంది, తండ్రి ఇచ్చినా సరే 50% మ్యాచింగ్ ఉంటుంది. ఒకవేళ రక్త సంబంధికులు కాకుండా భార్య లేదంటే పిల్లలు ఇస్తే, రక్త సంబంధి కాని వాళ్ళకి పర్మిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక ఆథరైజేషన్ కమిటీ అని ఉంది, ప్రభుత్వం వారు అపాయింట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు బ్లడ్ రిలేటివ్స్ ఇవ్వలేకపోతున్నారు అనేది క్వశ్చన్. ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తికి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారా, ఏజీ వాళ్ళు ఫిట్ గా ఉన్నారా, అతని తోబుట్టులు ఎంతమంది, అతనికి ఎదిగొచ్చిన పిల్లలు 18 years దాటిన పిల్లలు ఉన్నారా, ఈ మొత్తం ఫ్యామిలీ ట్రీ వాళ్ళు చూస్తారు. వాళ్ళు అన్ఫిట్ అయితే తప్ప నియర్ రిలేటివ్స్ కి పర్మిషన్ ఇవ్వరు. ఉదాహరణకు అన్నదమ్ములు లేరు, ఒకడే, తల్లిదండ్రులు ఏజ్ పర్సన్స్ అయిపోయారు, పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు ఎట్లా ఈయన పరిస్థితి అంటే అప్పుడు ఒక బావనో, ఒక చిన్నాన్ననో, ఒక అత్తమ్మనో, అలా వాళ్ళ నియర్ రిలేటివ్ అంట. అంతేగాని రోడ్డు మీద పోతున్నావు రిక్షా పుల్లర్ తీసుకొచ్చేసి నీవు 4 లక్షలు ఇస్తాము నువ్వు ఇచ్చేసి అది కుదరదండి. ఎంతో కొంత విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఎస్టాబ్లిష్ కావాలి, ఎంఆర్ఓ గారి ద్వారా, ఆర్డీఓ ద్వారా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. వీళ్ళందరూ ఉండి అవన్నీ వెరిఫై చేస్తారు, చేసి ఇతను ఫ్యామిలీ ట్రీలో ఎలిజిబుల్ డోనర్ లేరు, ఉన్న వాళ్ళు ఈ విధంగా అన్ఫిట్ అయ్యారు కాబట్టి మిగతా నెక్స్ట్ నియర్ వాళ్ళకి ఏమని చెప్తాం. అప్పుడు కూడా బ్లడ్ రిలేటివ్ ఇంత గొప్పగా ఇది పనిచేయదు, లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉండకపోవచ్చు అని చెప్తాం. సొంత వాళ్ళు ఇచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు ఇచ్చేది అంకుల్తో అంత గొప్ప మ్యాచింగ్ ఉండదు. అయినప్పటికీ కూడా ఇక తప్పని పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి గుర్తుంచుకోండి. ఏమైనా ప్రాబ్లం అయితే సర్జరీ ఏం చేయడం కాదండి. చాలా మంది కిడ్నీ పని చేయగలేదు అనుకోండి, ట్రాన్స్ప్లాంట్ తర్వాత సర్జరీ బాగా చేయదు అంటుంటారు. అసలు సర్జరీ అనేది కేవలం 10% ఆఫ్ ద టోటల్ స్పెక్ట్రమ్. సర్జన్స్ ఎప్పుడు బాగానే చేస్తుంటారు, ఎందుకంటే ఆ టెక్నిక్ పర్ఫెక్ట్ అయింది, 100,000 ట్రాన్స్ప్లాంట్ మేము చేస్తున్నాం. దాంట్లో చేయడం ప్రాబ్లం కాదు, దాని చుట్టూ ఇన్ఫెక్షన్స్, రిజెక్షన్, డిగ్రీ ఆఫ్ మ్యాచింగ్, అతని చుట్టుపక్కల వాతావరణం ఏంటి, ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఊరికి వెళ్ళిన తర్వాత అతను ఎటువంటి జాగ్రత్తలు పాటించాడు, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందులో చూసినట్లయితే ఇతనికి స్పెషల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే రిజెక్షన్ అనేది కాకుండా మనము ఇమ్యూనిటీ తగ్గించే విధంగా కొన్ని మందులు వాడతాం. ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే పోరాడే శక్తి.
ఆ శక్తిని తగ్గించే విధంగా మనం కొన్ని మందులు వాడుతున్నాం. ఎందుకంటే ఆ పోరాసిస్ గట్టిగా ఉంటే రిజెక్షన్ కూడా గట్టిగా వస్తుంది. సో రిజెక్షన్ కాకుండా లేక తక్కువ లెవెల్లో రావాలి, ఇన్ఫెక్షన్ కూడా ఇతను పోరాడగలగాలి. ఓకే. రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అంటే ఒక తీగ మీద నడుస్తున్నాడు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్ పేషెంట్. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి, రిజెక్షన్ కాకుండా చూసుకోవాలి, అతను మాస్క్ పెట్టుకోవాలి, గుంపులోకి వెళ్ళరాదు, దగ్గున్న వాళ్ళ దగ్గర అసలు వెళ్ళకూడదు, ఇతని రూమ్ లోకి అందరూ ఎవరు పడతారు రాకూడదు, ఇతని ప్లేట్ కానీ ఫోమర్స్ అండి, ప్లేట్ కానీ ఆ టవల్ కానీ ఆ సబ్బు కానీ అతని గ్లాస్ కానీ అన్ని అతను వాడుకోవాలి. మాక్సిమం అయితే అతని భార్య, ఎందుకంటే భార్య కూడా క్లీన్ గా ఉండాలి. అతను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, పిల్లలకి అనే అవకాశం ఉంది, అతని వల్ల నష్టమేం లేదు ఎవరికి. కానీ ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆయన దగ్గరికి వస్తే మనకు వచ్చేటువంటి కామన్ కోల్డ్ ఏదో టాబ్లెట్ వాడితే వారం రోజుల్లో పోతుంది. ఆయనకు వస్తే ఉధృతం కావచ్చు, ఎందుకంటే అతని లోపల ఇమ్యూనిటీ మనమే కొద్దిపాటిగా తగ్గించాం, మొత్తంగా తగ్గించాలి, 10% 20% తగ్గించాం. దానివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మన చేతి మీద పొక్కులు వస్తుంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ మన అందరికి తెలుసు. ఏదో చిన్న చిన్న పొక్కుల్లా కనబడితే వాడిని ఇగ్నోర్ చేస్తాం మనం, కానీ బట్ దే కెన్ బికమ్ డేంజరస్ ఇన్ హిమ్. హిస్టోప్లాస్మోసిస్ అని, కాక్సిడియోమైకోసిస్ అని, క్రిప్టోకాకోసిస్ అని, ఇవన్నీ చాలా రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ విచ్ ఆర్ మైల్డ్, వి డోంట్ డూ ఎనీథింగ్, మనకి ఏమి చేయవు. కానీ ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్ లోపల ప్రాణాంతకమైనటువంటి జబ్బులు, లంగ్స్ లో చిన్న చిన్న ఉండలు కట్టి, ఇక ఆస్పర్జిల్లస్ అనే కండిషన్ ఉంది మనందరికి తెలుసు, కరోనా వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ అని, ఆస్పర్జిల్లస్ నైగర్ అని, అటువంటివి ఈయనకు వచ్చినాయి అనుకోండి, ఇక బతకడు, ఎందుకంటే అతనిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది ఒకటి. ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంత ప్రబలిందంటే రక్షించుకోవడం కష్టం అవుతుంది, ఎంత గొప్ప మందులు వాడినా సరే. కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం సార్, అసలు కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా అసలు ముందే గుర్తించి, అంటే మనకు ఖచ్చితంగా లోపల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నామని ముందే గుర్తించే ఏమైనా, అంటే ఆ లక్షణాలను గుర్తించే పరిస్థితి ఉందంటారా? లేదు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మంచి ప్రశ్న. ఒకటి, మనము సొంతగా తెలుసుకునే లక్షణాలు కొన్ని, టెస్ట్లు ల్యాబ్ ద్వారా తెలుసుకునే టెస్ట్లు కొన్ని. మొట్టమొదటి మనం ఏం చేసుకోవచ్చు, మన అద్దం మన ఫేస్ మనం డైలీ చూసుకుంటాం. ఫేస్ లో వాపు వచ్చినా, మార్పు వచ్చినా, ఫేస్ కొద్దిగా వెడల్పైనా సరే తప్పకుండా మనం ఇట్లా గట్టి ఒత్తి చూసుకోవాలి. ఇలా ఒత్తి చూసుకుంటే ఒక 30 సెకండ్లు ఒత్తితే గుంట పడకూడదు, పడింది అనుకోండి ఆ మనిషిలో వాటర్ ఉన్నట్టే. వాటర్ ఎందువల్ల ఉంది, ఒకటి కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల జరగచ్చు, ఒకటి లివర్ ఫెయిల్యూర్ జరగచ్చు, ఒకటి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల జరగచ్చు. లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ జనరల్ గా ఉంటే ముందే తెలిసిపోతుంది వాళ్ళకి, దాని ట్రీట్మెంట్ లోనే ఉంటారు. ఏమి లేని నార్మల్ పర్సన్ కి వాపులు వచ్చినాయంటే జనరల్ గా కిడ్నీ మీద అనుమాన పడతాం. నెక్స్ట్, కాళ్ళ వాపులు, రోజు వేసుకునే షూస్ కానీ చెప్పులు కానీ పట్టవు. మనం వేసుకుంటే చెప్పులు వేసుకుంటాం కదా, స్ట్రాప్స్ ఉంటాయి, ఆ స్ట్రాప్ పట్టదండి. లేక మనం చెప్పులు వదిలేసిన తర్వాత కాళ్ళ మీద వాతలు పడి ఉంటాయి, ఆ స్ట్రాప్ యొక్క చిన్న చిన్న వాతల్లాగా నొక్కుపోయినట్టుగా ఉంటుంది. అంటే దాని అర్థం కాళ్ళల్లో వాటర్ చేరింది. కాళ్ళలో ఎందుకు చేరుతుంది అంటే డిపెండెంట్ పోర్షన్, బాడీలో ఎక్కువ వాటర్ ఉంటే ఫస్ట్ కిందికి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పొట్ట, బెల్ట్ సైజ్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఆకలి తగ్గుతుంది. మనం ఎంత తింటామని కొలుచుకొని తినట్లేదు ఎవరు, కానీ తినేది ఆకలి తగ్గిపోయింది నాకు అని ఒకటి, దాన్నే అనోరెక్సియా అంటారు. ఆ తర్వాత కొద్దిమంది సడన్ వెయిట్ గెయిన్ అంటారు. వెయిట్ చూసుకునే ఇంటెలిజెంట్ పర్సన్స్ అయితే బాగా వెయిట్ పెరిగాను సార్, 3 నెలల్లోనే 5-6 కిలోలు పెరగరు. ఎవరైనా పెరిగితే ఎంత పెరగచ్చు అంటే జనరల్ గా నెలకి 2 కిలోలు, బట్ వారానికి 1/2 kg పెరిగే అవకాశం ఉంది. మామూలు మనుషులు ఎవరైనా సరే పెద్దగా పట్టించుకోకపోతే నెలకు 2 కిలోలు, సంవత్సరం చూస్తే ఎన్ని పెరిగిట్టారు చూడండి, 24 కిలోలు, అంటే ఫాస్ట్ గా పెరుగుతున్నట్లు లెక్క ఆ వ్యక్తి. సో వెయిట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అనుమానం వస్తే ఎవ్రీ వీక్ కూడా చూసుకోవచ్చు. ఈ వెయిట్ గెయిన్ అంతా కూడా వాటర్ వల్ల వచ్చింది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, త్వరగా తగ్గించవచ్చు కూడా. సో నెక్స్ట్ మనం ఈ వీటి వల్ల ఏం చేస్తున్నాము, పొట్ట ఉబ్బింది, పొట్టలో సాలిడ్ మెటీరియల్ ఉందా, లిక్విడ్ మెటీరియల్ ఉందా, మనం పడుకుంటే గుడుగుడ సౌండ్స్ వస్తాయి, మీకు తెలుసో తెలియదు. సైడ్ తిరిగినప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ పొట్ట మేము చెవి పెడితే వినబడుతుంటాయి. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఒక జలపాతం సౌండ్ వస్తుంది, ఎందుకంటే పొట్ట నిండా వాటర్ ఉంది, లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా ఆ సౌండ్స్ వచ్చేస్తాయి. గుర్తుపట్టగలితే గుర్తుపట్టచ్చు. స్టెథోస్కోప్ మన ఇంట్లో ఉండదు, ఒకవేళ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని షిఫ్టింగ్ డల్నెస్ అంటారు. ఇక్కడ ఉన్న వాటర్ అటు వస్తుంటుంది, అక్కడ ఉన్న వాటర్ ఇటు వస్తుంది. నెక్స్ట్, బాగా పాలిపోయి ఉంటారండి, మనం పింక్ గా ఉన్నాం, ఇక్కడ అందరు ఇట్లా చూస్తారు డాక్టర్స్. ఎందుకు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఫ్లో ద్వారా, ఆ రెడ్నెస్ ద్వారా అతనిలో ఎంత హిమోగ్లోబిన్ అని తెలుసుకుంటాం. అప్రాక్సిమేట్ గా 12 to 15 grams ఉంటే నార్మల్. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి హిమోగ్లోబిన్ 5 to 7 grams, అంటే సగం కంటే తక్కువ ఉంటుంది. సో మొత్తం పేపర్ వైట్, ఇట్లా చూస్తే తెల్లగా, పసుపుగా తెల్లగా, ఇదేంటంటే ఇంత వైట్గా ఉన్నాడు, దాని అర్థం హిమోగ్లోబిన్ తగ్గింది. కిడ్నీ ఫెయిల్ అవుతుంటే హిమోగ్లోబిన్ తగ్గుద్ది. మనిషి వైటిష్గా అవుతుంటాడు, పింక్ గా ఉండవలసిన వ్యక్తి కొంచెం వైటిష్గా అవుతుంటాడు. చేతులు చూసినా సరే మన చేతులు ఇలా పింక్ ఉన్నాయి, ఇలా అంటే పింక్ ఉంది, అది వైట్ వస్తుంది.
ఓకే. సో పల్పు దగ్గర చూసుకోవచ్చు, అరిచేతిలో చూసుకోవచ్చు. ఇట్లా గట్టిగా పిండి చూస్తే మనకి పింక్నెస్ వస్తుంది, వాళ్ళకి రాదండి. వాళ్ళకి మొత్తం వైట్నెస్, మొత్తం వైట్ కూడా ఈ వైట్నెస్ వస్తుంది. ఆ వైట్ రావడం అనేది హిమోగ్లోబిన్ తగ్గితే అవుతుంది. సో ఈ జనరల్ సిమ్టమ్స్ అయిన తర్వాత యూరిన్ పోసేది, కొంతమంది యూరిన్ తక్కువ పోసేది గుర్తించకపోవచ్చు. డౌట్ వచ్చింది అనుకోండి, మనం వచ్చిన మూత్రం అంతా పట్టి పెట్టుకోవచ్చు. వచ్చిన దాంట్లో ఒక 200 ml బాటిల్ పోసుకుని తర్వాత ఫైనల్ గా డే అంతా అయినాక దాన్ని కొలుచుకోవచ్చు. యావరేజ్ మనిషి ఎంత యూరిన్ పోస్తాడు? 1.5, కొన్నిసార్లు ఎక్కువ వాటర్ తాగితే 2 లీటర్ కూడా పోయొచ్చు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు మెజారిటీ తక్కువ యూరిన్ పోస్తారు. మీరు ఎప్పుడు యూరిన్ పోసారంటే మనం చెప్పలేకపోవచ్చు, 4 గంటలు అయింటుంది అంటాం. వాళ్ళు పొద్దున పోసానని నైట్ చెప్తుంటారు, లేదా నిన్న పోయలేదేమో డౌట్ వస్తుంది, ఈ రోజు పోస్తున్నాను అంటుంటారు. అంటే క్వాంటిటీ ఆఫ్ యూరిన్ తగ్గిపోయింది. సో పోసిన యూరిన్ మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు, 24 hour యూరిన్ వాల్యూమ్ మెజర్మెంట్. అది వచ్చి ఒకవేళ అది తక్కువగా వచ్చింది అనుకుందాం, 500 ml కంటే తక్కువ వస్తే డేంజర్, సివియర్ ఆలిగ్యూరి అంటాం. 500-1000 మధ్యలో వచ్చిందంటే డౌట్ పడుతున్నాం. సో తీసుకెళ్లి మన ల్యాబ్లో ఇవ్వచ్చండి, ఇంత యూరిన్ వచ్చింది ఏముందని. సో దాంట్లో ఉండవలసిన పదార్థాలు లేవు, లేక అసలు ఫిల్టరేషన్ అయితే ఏం కావాలి, యూరిన్ లో క్రియాటినిన్ బయటకు వచ్చేసేయాలండి. వీళ్ళకు ప్లెయిన్ యూరిన్ వస్తుంటుంది, క్రియాటినిన్ బాడీలో ఉండిపోతుంది. సో యూరిన్ వాల్యూము, దాంట్లో ఉన్నటువంటి క్వాంటిటీస్, డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ, ఇవన్నీ చూసుకుంటే కొంతవరకు మనకు ఐడియా వస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం. కొంతమంది ఎక్కిళ్ళు వస్తుండే బాగా ఎక్కిళ్ళు సాగవు, 2 రోజులు 3 రోజులు వారము. కొన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఉంటాయి, కొన్ని దీనివల్ల వస్తాయి. ఎందుకంటే అసిడిటీ, వాటర్ నిండినప్పుడు ఇక్కడ అసిడిటీ అయ్యి వాళ్ళకి ఎక్కిళ్ళు మొదలవుతాయి. ఆ ఎక్కిళ్ళు చాలా కష్టంగా తగ్గుతాయి. కొంతమంది డ్రౌజీ అయిపోతారు, విపరీతంగా నిద్ర, మబ్బుగా ఉంటాడండి. అంతవరకు బాగా షార్ప్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డల్గా ఉంటున్నాడు అండి, ఈ మధ్య పని చేయలేకపోతున్నాడు. ఈజ్ ఫీలింగ్ ఎపతి, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్. చేయబోతే మిస్టేక్స్ అవుతున్నాయి, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవుతున్నాయి. అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి ఎడిమా వల్ల, స్వెల్లింగ్ వల్ల అతని యాక్యురసీ తగ్గింది. ఈ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తున్నాం. బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ యూరియా, బ్లడ్ క్రియాటినిన్, ఈ 2 చెక్ చేస్తే తెలిసిపోతుంది. క్రియాటినిన్ కనుక పెరిగింది అనుకోండి, 1 mg కంటే పైన పెరిగిందంటే ప్రాబ్లమే, 10 దగ్గరకు వచ్చిందంటే టోటల్ గా ఫెయిల్యూరే. హిమోగ్లోబిన్ చెక్ చేస్తాం, 5 నుంచి 8 గ్రాములు యావరేజ్ ఉంటుంది కిడ్నీ టోటల్ ఫెయిల్ అవుతే. అదే కిడ్నీ ఫెయిల్ కాలేదు కానీ బ్లడ్ లాస్ అయింది అనుకోండి, అది తప్పకుండా గుర్తుపట్టాలి. యూరియా, క్రియాటినిన్, హిమోగ్లోబిన్, ఈ 3 మ్యాచ్ చేస్తే చెప్పొచ్చు ఈ రీసెంట్ గా అయిందా, లాంగ్ టర్మ్ నుంచి జరుగుతుంది. ఆ క్రియాటినిన్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ యూరిన్ టెస్ట్ చేస్తాం. యూరిన్ లో ఏముంది, ప్రోటీన్స్ పోతున్నాయా, యూరిన్ లో ఇన్ఫెక్షన్ అయిందా, బ్లడ్ పోతుందా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఈ 3 చూసాం తర్వాత స్కాన్ చేస్తాం. కిడ్నీ సైజ్ ఏంటి, ఈ అన్నిటి కూడా 1500 దాటదండి. స్కానింగ్ 1000 రూపాయలు, 1200, ఎక్కడైనా అయితే 1500 తీసుకుంటారేమో. యూరిన్ టెస్ట్ 200-300, బ్లడ్ టెస్ట్, క్రియాటినిన్, యూరియా, అవి కూడా 200-300. అంటే టోటల్ 2000, 2500 లోపల కిడ్నీ ఫెయిల్ అయిందా కాలేదా అని తెలుసుకునే అవకాశాలు కంపల్సరీగా ఉన్నాయి. ఇదంతా మన ప్రాబ్లం వచ్చినట్టు చెప్తున్నాం అండి. ఇలా కాకుండా మనం అసలు ముందే తెలుసుకోవాలంటే ఈ టెస్ట్లు చేయొచ్చు. ముందు ఒక యూరిన్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్, ఒక స్కానింగ్, ఈ 3 చాలు. ఎవ్రీ ఇయర్ చేస్తే యాన్యువల్ చెకప్ లో అయితే 1200 చేసేస్తారండి. కిడ్నీ చెకప్ అంటే 1200, అందులో స్కాన్ చేస్తారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేస్తారు. ఎందుకంటే నార్మల్ పర్సన్ కాబట్టి. కాబట్టి అలా ఎవ్రీ ఇయర్ 1200-1500 ఖర్చు పెట్టుకుంటే కిడ్నీ ఎలా ఉందని తెలిసిపోతుంది. కిడ్నీ ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేసి దాని లక్షణాలు తెలుసుకొని ఇవి నాకు ఉన్నాయని చెప్పి డాక్టర్ వెళ్ళి కంటే డైరెక్ట్ గా మన రిపోర్ట్స్ వచ్చేస్తుంది. ప్రతి రిపోర్ట్ అనేది పక్కన రాసి ఉంటుందండి, ఇది నార్మల్, ఇది నార్మల్, ఇది నార్మల్ అని చెప్పి. సో ఆ నార్మాలిటీ ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే వెయిట్ కంట్రోల్ చూసుకోవాలి. కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ అండి. కొలెస్ట్రాల్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే కొలెస్ట్రాల్ మనకు చెప్పి రాదు. హార్ట్ అటాక్ వచ్చిన వాడికి తెలుస్తుందండి నాకు కొలెస్ట్రాల్ ఎప్పుడో పెరిగిందని. అందువల్ల లిపిడ్ ప్రొఫైల్ అంటారు, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మేజర్ యాక్సిడెంట్ జరిగే ముందు జరిగే వార్నింగ్ సిమ్టమ్స్ ఇవి. ఈ వార్నింగ్ సిమ్టమ్స్ మనం గుర్తుంచుకోవాలి. ఈ మధ్య మాస్టర్ చెకప్ అని వచ్చేసింది, చాలా టెస్టులు, 70 టెస్టులు, 150 టెస్టులు చేస్తాం, అన్ని అక్కర్లేదండి. అలాంటి స్పెషలిస్టులు అడిగితే 3-4 స్పెషల్గా ఉంటాయి, అవి మాత్రం చేసుకుంటే కూడా చాలు. వాటిలో ప్రాబ్లం ఉంటే, ఏదైనా ప్రాబ్లం, ఉదాహరణ సిస్టమ్ కు ప్రాబ్లం వచ్చింది, అప్పుడు దానికి సంబంధించి ఫర్దర్ టెస్ట్ చేయొచ్చు తప్పితే 160 టెస్టులు మేము చేసేస్తున్నాము, 600 చేసేస్తున్నాం, అవన్నీ అంత అడ్వైజబుల్ కాదు. మీకున్న లక్షణాలు ఏంటి, ఒక స్పెషలిస్ట్ కన్సల్ట్ అవుతుంది మాక్సిమం ఎవరైనా సరే 300-500 తీసుకుంటారండి నా ఉద్దేశం. మా ఫీజు 500. మా క్వాలిఫైడ్ కూడా కొంతమంది 1500 కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కూడా. కానీ మేము లోయెస్ట్ 500 అనేది రీజనబుల్ ఎక్కడైనా సరే. అందులో మేము ఏ టెస్ట్ కావాలి, అసలు మీరు ఏమైనా సమస్య ఉందని ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేస్తాం, ఏ టెస్ట్ కావాలో అడ్వైస్ చేస్తాం, ఆ టెస్ట్ లో ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ట్రీట్మెంట్ కూడా చెప్తాం, అవసరమైన జాగ్రత్తలు లైఫ్ లాంగ్ చెప్తాం, చిన్న మందులు ఉంటే రాస్తాం. ఈ సింపుల్ విషయాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 10 lakh మధ్యలో ఉందండి. దాన్ని సబ్సిడైజ్ చేసినా సరే, ఆరోగ్యశ్రీలో కొంతమంది చేసినా సరే
ఫస్ట్ థింగ్ డోనర్ షుడ్ బి అవర్ బ్లడ్ రిలేటివ్. మా వాడు డోనర్ లేడా అనగానే చాలా హాస్పిటల్ చేయరండి, మేము కూడా చెయ్యం. ఎందుకంటే బయట ఉండి తేవడము, ఎవరినో తీసుకొచ్చి నా కజిన్ బ్రదర్ అనడము, రకరకాల ఫాల్స్ సర్టిఫికేట్ తేవడము, తెచ్చి మళ్ళీ మేము సబ్మిట్ చేసినప్పుడు కమిటీ వాళ్ళు గుర్తించడము, ఇదేంటి మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాడా, మీరు ఏమాత్రం చెక్ చేయకుండా ఎలా వచ్చిందని చూడడం, ఇవన్నీ కష్టంగా ఉన్నాయండి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారు, మీకు ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ తెచ్చిస్తారు డాక్టర్ గారు, మీకు ఏం కావాలి చెప్పండి లిస్ట్ అని అంటున్నారు. అందరూ మా చేతిలో ఉన్నారని చెప్తున్నారు. వ్యవస్థలన్నీ మా చేతిలో ఉన్నాయని. అలా కుదరదండి. ఏ వ్యవస్థ కూడా మీకు ఎవరి చేతిలో ఉండదు. సైంటిఫిక్ గా ఆలోచిస్తే బ్లడ్ రిలేటివే ఇవ్వాలి. బ్లడ్ రిలేటివ్ ఎట్లా తెలుసుకుంటున్నాం అది కూడా చూద్దాం. మా బ్రదర్ అని ఒక ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇద్దరు బ్లడ్ తీసుకొని మేము 1 day చెప్పేస్తామండి. HLA మ్యాచింగ్ అని ఒకటి ఉంది. మా బ్లడ్ గ్రూప్ కాదు, జెనెటిక్ మ్యాచింగ్. HLA టైపింగ్ అంటారు దాన్ని. అందులో ABCD అట్లా ఉంటాయి మనకు. A and B మేజర్ గా. జనరల్ గా అందులో ఉండేటువంటి లోకా అంటాం, అంటే 1, 3, 7, 12, 14, 16 అట్లా ఐడెంటిఫై అవుతాయి. ఈ 1, 3, 7, 15, 16, 17 అట్లా వచ్చినప్పుడు కనీసం ఇద్దరు బ్రదర్స్ అయితే 50% మ్యాచ్ కావాలి. ఏలో 50% మ్యాచ్ కావాలి, బిలో 50% మ్యాచ్ కావాలి. అట్లా అన్నిట్లా మ్యాచింగ్ అయితేనే ఆ వ్యక్తి బ్రదర్ కింద వస్తాడు. అంటే 50% మ్యాచింగ్ లేని వాడు బ్రదరే కాదు. అంటే నేను A and B చెప్పాను, CDలు కూడా ఉన్నాయి, ఇంకా ఫర్దర్ కూడా ఉన్నాయి అనుమానం వస్తే. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మాకు తెలిసిపోతుంది ఇతను బ్రదరే. ఆ రిపోర్ట్ మేము సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ కి. ఈ టెస్ట్ ప్రకారం వీళ్ళు బ్రదర్ అని మేము నమ్ముతున్నాం, మీరేమన్నట్టు చెక్ చేయండి. వాళ్ళు మళ్ళీ వెతుకుతారండి. దే విల్ క్రాస్ ఎగ్జామిన్ ద డోనర్ అండ్ రెసిపెంట్ ఆల్సో. ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, దానికి 6 నెలల జైలు శిక్ష ఉంది రాంగ్ గా చేస్తే. కాబట్టి అలా కాకుండా బ్లడ్ రిలేటివ్ ముందుకు రావాలి. నేను చెప్తున్నా, నేను సర్జరీ చేసినప్పుడు నేను 91 నుంచి స్టార్ట్ చేశాను సర్జరీ. మేము సర్జరీ చేసిన తర్వాత ఇప్పటి వరకు చూస్తే 27 years, 28 years దాటి జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఆ పేషెంట్ మర్చిపోయాము, పేషెంట్ మేము గుర్తుంటాం, కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారండి. వేరే దేశంలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, రెగ్యులర్ గా ఫాలోఅప్ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి అక్కడ నెఫ్రాల్స్ ఉంటారు, అక్కడే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఉంటారు, ఢిల్లీనో లేకపోతే బీహార్ నుంచి రావడం కష్టం కాబట్టి. సో అలా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతారండి. సంవత్సరానికి 2 సంవత్సరాలు వచ్చి కలిసి నమస్తే పెట్టి మేము బాగానే ఉన్నాం డాక్టర్ గారు అని చెప్తుంటారు. మాకు టెస్ట్ చేస్తే చేయండి అంటారు, క్రియాటినిన్ బాగానే ఉంది, డోనర్ బాగున్నారు, ఇవన్నీ చెప్తుంటే మాకు కళ్ళ నీళ్ళు వస్తాయండి. అంటే ఎంత కష్టపడి 25 years బ్యాక్ చేసాం, 27 years బ్యాక్ చేసాం. వాళ్ళు బాగుండి మా కళ్ళ ముందు ఉండి మీ వల్లే మేము ఈ జీవితం చూడగలుగుతాం, లేకపోతే ఈ 2025 చూడలేకపోయామని వాళ్ళు చెప్పారు అనుకోండి, అంతకు మించిన సంతోషం ఏ ప్రొఫెషన్ లో మనకు దొరుకుతుంది చెప్పండి. మీరు గమనించి చూస్తే ఒక పెళ్లికి వెళ్ళానండి హైటెక్స్ లో, హోటల్. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్షంత వేసాను, పెళ్లి కూతురు పెళ్లి కొడుకున్నారు. వేసి బయటకు వస్తుంటే పరిగెత్తుకుంటూ పెళ్లి కూతురు తల్లి లేసి వచ్చిందండి. వచ్చి నమస్తే డాక్టర్ గారు, నన్ను గుర్తుపట్టారంటే ఇదేదమ్మా నాకు గుర్తులేదనండి. అంటే మీరు నాకు 23 సంవత్సరాల క్రితం ట్రాన్స్ప్లాంట్ చేశారు, ట్రాన్స్ప్లాంట్ అయిన 2 years కి ఈ పాప పుట్టింది, మేము ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాం, పెళ్లి చేద్దామని వచ్చాం. అయితే నేను వచ్చింది అబ్బాయి తరఫు నుంచి వెళ్ళాను. ఇక్కడ జరుగుతుంది అంటే అమ్మాయి తరఫు వాళ్ళ తల్లి నా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అనమాట. సో ఆమె మీరు చేసిన ట్రాన్స్ప్లాంట్ బ్రతుకున్నాను, అప్పుడు అన్నారు మీరు పిల్లలు కనొచ్చమ్మన్నారు, ఆ బిడ్డ పెళ్లి కూడా చూసాను, నాకు ఇంకా చాలండి అంటే, లేదమ్మా నువ్వు ఒక 15 years దాటిన వాళ్ళు ఇక ఏ ప్రాబ్లం లేకుండా 30 years 35 కూడా వెళ్తారని ఉంది. ఎందుకంటే ఆ కిడ్నీకి ఆ దేహానికి మధ్యలో సయోధ్య కుదిరింది. మొదట్లో జరిగే గొడవలన్నీ కూడా ముందే అవుతాయండి. పెళ్లిలో కూడా చూస్తే ఫస్ట్ 2-3 years లోనే గొడవలు అవుతాయి, తర్వాత సెట్ అయ్యి వాళ్ళు 30 years అని హ్యాపీగా ఉంటారు. అలా ఈ రెండింటి మధ్యలో పెళ్లి చేసినట్టు మనం ఒక ట్రాన్స్ప్లాంట్ అంటే ఆ కిడ్నీకి ఆ వ్యక్తికి మధ్యలో మనం బంధం ఏర్పరిస్తే మొదట ఉన్నటువంటి రిజెక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఫస్ట్ 1 or 2 years లో వస్తాయి. ఆ తర్వాత కలిసి బ్రతకడం నేర్చుకుంటారు, ఏ కష్టం రాకుండా. ఆ వ్యక్తిగా జాగ్రత్తగా ఉండి ఇమ్యూనో సప్రెషన్ వాడుకొని పరిశుభ్రంగా ఉండి గుంపుల్లోకి వెళ్లకుండా, ఎటువంటి అంటే ఇతర పార్ట్నర్స్ వేరే పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోవడం, అమ్మాయిల దగ్గర వెళ్ళడం, అలా చేస్తే మాత్రం డేంజర్స్ వస్తాయి. ఎందుకంటే సింపుల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా పర్మనెంట్ గా ఉంటాయి. అలా ఉన్నటువంటి ఆ లేడీని చూస్తే నాకు అర్థమైందండి. అంటే మేము చేసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. మేము చేసిన ఆస్ట్రేలియా ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు. నిన్ననే ఒక పేషెంట్ వచ్చారండి, మీకు ఆ ఫోటో కూడా ఇస్తాను. అతను మామూలు పేషెంట్ లాగా వచ్చాడు, ఫీజు కట్టి లోపలికి వచ్చాడు. ఏంటి బాబు ఏం ప్రాబ్లం అంటే, నాకు ఏ ప్రాబ్లం లేదు సార్, మీరు నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఒకసారి తలే చూసాయండి, ఇతను నేను గుర్తుపట్టగలనా నేను, ఎప్పుడు చేశాను అడిగా. 3rd July 1998 లో చేశాం, 1998లో చేశారు సార్. మరి మళ్ళీ రాలేదు ఏంటండి. బాగానే ఉన్నాను సార్, నేను ఢిల్లీలో ఉంటున్నాం, మా అమ్మ ఇచ్చింది, అమ్మ కూడా బాగానే ఉంది. నేను సర్జరీ చేసినప్పుడు నీ వయసు ఎంత అంటే అప్పుడు 23 years అని చెప్పాడు. ఈ రోజున 50 years ఉంది నాకు, బాగున్నాను చెప్పడానికి వచ్చాను. నువ్వెందుకు ఫీజు కట్టావు అంటే, లోపల రావని అంటే కట్టమన్నారు, కట్టాను సార్, నాకు ఏ ప్రాబ్లం లేదు. నా క్రియాటినిన్ చూడండి 1.3 ఉంది, నా హిమోగ్లోబిన్ చూడండి 14.7 ఉంది, నా యూరియా చూడండి 16 ఉంది, మా అమ్మ ఫోటో చూడండి చాలా బాగుంది. మా అమ్మ ఇక్కడ లేదు, వస్తుంది వారం రోజులు మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పింది ఆమె కూడా.
సో నేను అంతవరకు ఇక్కడ ఉంటా, మా అమ్మను కల్పిస్తా, మీకు కావాలంటే ఎవరైనా పేషెంట్ ఉంటే వాళ్ళు చూపించాలంటే ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి, మేము బాగున్నాము అంటే అతను తీసుకుని పంపించాం. అప్పుడు నాకు అర్థమైంది ట్రాన్స్ప్లాంట్ బాగా చేస్తే రిలేటివ్ గా వాళ్ళు తెచ్చుకోగలిగేది. కన్న తల్లి కాబట్టి అక్కడ మ్యాచింగ్ బాగుంది. కొంతమంది తెచ్చుకోలేని వాళ్ళకు చేసిన సందర్భాలు కూడా 1 year 2 years పోతాయండి. అందరూ బాగుంటారని చెప్పట్లేదు. బయట నుంచి తెచ్చుకుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదా వాళ్ళకి డోనరే లేకపోవచ్చు. కానీ కరెక్ట్ రిలేటెడ్ డోనర్ దొరికితే బెస్ట్ డోనర్ ఎవరు అంటే ఐడెంటికల్ ట్విన్ అండి. ఐడెంటికల్ ట్విన్ అంటే ఏంటి? ఒక తల్లి గర్భంలో ఇద్దరు పుట్టాలి, ఇద్దరు కూడాను ఒకే సంచిలో ఉండాలి, సింగిల్ క్యావిటీ ఉంటారు. అంటే ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు గానే ఉంటారు. కొంతమంది కవలలు ఒక అబ్బాయి అమ్మాయి కూడా ఉంటారు, తెలిసి ఉండొచ్చు. ట్విన్స్ లో 2 రకాలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. కొంతమంది ఇద్దరు అబ్బాయిలే ఉంటారు, ఇంకా ఇద్దరు అమ్మాయిలే ఉంటారు. ఐడెంటికల్ ట్విన్ అంటే ఇద్దరు అబ్బాయిలు ఉండేది, లేదా ఇద్దరు అమ్మాయిలు ఉంటే వాళ్ళిద్దరు ఐడెంటికల్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే నాన్ ఐడెంటికల్, వాళ్ళు ట్విన్సే కానీ వాళ్ళ విద్యలో కొద్దిగా వ్యత్యాసం ఉంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి బెస్ట్ డోనర్ ఎవరు అంటే ఐడెంటికల్ ట్విన్. ఇద్దరు అబ్బాయిలు ఉండాలి, ఒక అబ్బాయి కిడ్నీ ఫెయిల్ కావాలి, ఇంకో అబ్బాయి ఫిట్గా ఉండి ఇవ్వడానికి సిద్ధపడాలి. అలాంటి వాళ్ళు కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ కానీ ఏ మందులు అక్కర్లేదు. ఈ సర్జరీ చేస్తే ఇక మీ జీవితకాలం ఏ మందులు లేకుండా బ్రతకవచ్చు అని చెప్తున్నాం. కానీ మిగతా వాళ్ళంతా ఎందుకు ఇమ్యూనో సప్రెషన్ వాడుతున్నాం, ఎందుకు స్టీరాయిడ్ వాడుతున్నాం, ఎందుకు సైక్లోస్పిన్ వాడుతున్నాం అంటే అలాంటి ఐడెంటికల్ డోనర్స్ మా దగ్గర రావట్లేదు. ఉన్న వాళ్ళలో బెస్ట్ ఈజ్ బ్లడ్ రిలేటివ్. వాళ్ళ మధ్యలో కొంత రిజెక్షన్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇమ్యూనో సప్రెషన్ వాడుతున్నాం. అది వాడుతూ 30 years, హైయెస్ట్ ఉన్నది 41 years వరకు ఉందని రిపోర్ట్ చూసాం. మా పేషెంట్ లో ఒక పేషెంట్ వెళ్ళే అవకాశం కనబడుతుందండి. ఎందుకంటే 28 years నేను చూశాను. ఇంకా హెల్తీగా ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం కనబడదు, వాళ్ళ ప్రాబ్లంతో మా దగ్గర రాలేదండి. వాళ్ళు బ్రతికున్నాం చెప్పడానికి మా లిస్ట్ లో రాసుకోండి, మేము చనిపోయాం. చాలా మంది చెప్పబోతే చనిపోయారు అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడో చేసిన వాడు చనిపోయి ఉండొచ్చు, మనకి ఇన్ఫార్మ్ చేయాలని కూడా వాళ్ళు అనుకోలేకపోవచ్చు ఆ దుఃఖంలో. కాబట్టి 28-30 years వరకు ఈజీగానే ఉన్న వాళ్ళు చాలా మంది నా లిస్ట్ లో ఉన్నారు. ఇంకా బాగానే ఉంటారని అనుకుంటున్నా. వచ్చినప్పుడల్లా ఒక అరగంట సేపు స్పెండ్ చేస్తాను, సంతోషంగా స్పెండ్ చేయటము, అతనికి జాగ్రత్తలు రాసి ఇవ్వటము, చెప్పడం. ఎందుకంటే ఇతను మన సర్జికల్ స్కిల్ గురించి కానీ మనం పడిన కష్టం కానీ నేర్చుకున్న స్కిల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇతను. నేను ఎన్ని మాటలు చెప్పినా సరే ఆ పేషెంట్ మీరు చూస్తే, ఆ పేషెంట్ మాట్లాడితే ఈయన స్కిల్ అంటే నా స్కిల్ 27 years బ్యాక్ అలా ఉండేదని. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఇంప్రూవ్ అవుతూనే ఉంటాం. మన సర్జికల్ స్కిల్ కానీ టెక్నిక్స్ కానీ ఏదైనా ఇంప్రూవ్ అవుతుంది. 28 years బ్యాక్ ఉన్న నా సర్జన్, నాలో ఉన్న ఆ సర్జన్ అంత గొప్పగా చేయగలిగి అంటే ఈ రోజున ఇంకా బాగా చేయగలం, అంతకంటే ఇంప్రూవ్ అయ్యే ఉంటాం అని అనుకుంటాం. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జనరల్ గా ఒక కిడ్నీని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మార్చాలంటే ఎంత టైం తీసుకోవచ్చు అంటే జనరల్ గా 1 hour 15 minutes వరకు తీసుకోవచ్చు. అంటే ఒక ఆర్టరీ అంటే సప్లై చేసే ధమనిని సిరని కలిపి రక్తాన్ని మళ్ళీ రీపర్ఫ్యూజ్ చేస్తాం, రీకనెక్ట్ చేస్తాం. ఆ రెండు చేసిన టైం చాలా తక్కువ ఉండాలండి. ఎంత త్వరగా కలిపేసేస్తే అంత చక్కటి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కిడ్నీని ఎప్పుడైతే రక్తనాళాలు కట్ చేసి తెచ్చామనుకో, డోనర్ నుంచి తీసుకొచ్చాం, దీన్ని కలిపి దానికి రక్త ఇచ్చే వరకు కూడా దాని ఫ్లో లేదు కాబట్టి గాల్లో ఉంది. అది గాల్లో ఉన్న దానికి ఎంత త్వరగా మీరు రక్త ప్రసరణ ఇచ్చేసి కలిపేసేస్తే అంత త్వరగా ఆ డ్యామేజ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దాన్ని కోల్డ్ ఇస్కీమ్ అంటారు. కోల్డ్ ఇస్కీమ్ అంటే రక్తం లేని సందర్భం. అది 70 నిమిషాలు ఉండొచ్చు అని చెప్పా. నేను చాలా ఫాస్ట్ సర్జన్ అండి, నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్. నేను లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తాను, స్పీడ్ గా రాస్తాను. అయితే ఆ రాసేదంటే చేస్తూ నేను చాలా సర్జరీ చేశాను. ఎంతో స్పీడ్ గా 1 second కూడా వేస్ట్ కాకుండా మా లెఫ్ట్ హ్యాండ్ టీమ్ ని సెట్ చేసుకున్నాను. నేను చేస్తే ఒక రోజు చేసిన తర్వాత ఎంత టైం అయింది, రీపర్ఫ్యూజ్ చేసాం, బ్లడ్ ఫ్లో వచ్చింది, అందరు సపోర్ట్ కొట్టారు, కిడ్నీ బతికింది, కిడ్నీ పర్ఫ్యూషన్ బాగా అయిందని సపోర్ట్. ఎన్ని నిమిషాలు అయిందంటే 14 నిమిషాలు అని చెప్పారు. 14 నిమిషాల్లో మరి రెండు కలిపి రక్త ప్రసరణ సంతరింపజేసామంటే అది రికార్డ్. ఇంతవరకు అంత ఆ స్టేజ్ వెళ్ళలేరు. నా యావరేజ్ టైం 18 minutes 17 minutes అట్లా ఉండేదని. ఆ రోజు 14 minutes అయిందని. మళ్ళీ ఆ టైం మళ్ళీ మ్యాచ్ చేయగలదో కూడా తెలియదు. ఎందుకంటే అలాంటి యంగ్ డైనమిక్ సర్జన్ గా ఉన్నప్పుడు ఆ టైంలో చేసింది. అయినప్పటికీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ అద్భుతంగా జరుగుతాయని చెప్పడానికి నేను గర్విస్తాను. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ సేవలు ఇంకా ముందు చాలా మందికి తోడ్పడాలని మేము కూడా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. మొత్తానికి ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.